ఫ్రెండ్స్ అందరికీ సారీ అండి. నేను నిన్న పెట్టాను కదా వీడియో, ఆ వీడియోలో నేను ఆ మొక్క కూడా నేను పోస్ట్ చేశాను అని అనుకున్నాను. అంటే అనుకోకుండా మళ్ళీ తిరుగు ప్రయాణం అని చెప్పేసి పెట్టా కదా. సో నేను అందరూ కొంతమంది కామెంట్ పెట్టారు, అదేంటన్నా తమిళలో ఎక్కడికో ప్రయాణం అని చెప్పేసి అన్నారు కదా, మరి దీంట్లో దాని గురించి ఏం చెప్పలేదు ఏంటి అని అన్నారు. నేను ఆ మొక్క అందులో యాడ్ చేశాను అని అనుకున్నాను, కానీ అది యాడ్ చేయలేదు. సో చుట్టాలో రెండు దగ్గర ఉన్నా కదా, హడావుడికి ఎడిట్ చేశారు. నేను ఆ మొక్క చూసుకోలేదండి. సో దయచేసి ఎవరు ఏమనుకోమాకండి, సారీ అండి అలాగా పెట్టినందుకు. నేను ప్రామిస్గా చెప్తున్నా, పెట్టానని అనుకున్నాను. ఆ మొక్క యాడ్ చేయలేదు నేను. సో ఎక్కడికి వెళ్తున్నాను అన్నది పెట్టి తర్వాత ఎక్కడికి వచ్చామన్నది పెడదామని చెప్పేసి అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అది ఎలా పెట్టలేదు. దానికి ముందు రోజు కూడా ఒక షార్ట్ పోస్ట్ చేశాను. అందులో కూడా ఆ షార్ట్లో కూడా నేనే చేస్తాను అందులో బ్రెడ్ ఆమ్లెట్. అందులో కూడా ఉప్పు వేస్తాను కానీ ఆ మొక్క అందులో యాడ్ చేయలేదు నేను. అందరూ ఉప్పు వేయలేదన్నా అన్నారు. చాలా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ లాగా అవుతున్నాయి, ఏమనుకోమాకండి. సో ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి. మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అన్నది మీకే తెలుస్తుంది. ఆల్మోస్ట్ మేము వచ్చేసాము. ఇది వచ్చేసి ఆల్రెడీ ఉంటున్నాము. సో ఇప్పుడు వచ్చింది వీడియో, అది ఫుల్గా చూడండి. ఎక్కడికి వచ్చాము ఏంటి అన్నది మీకే అర్థం అవుతుంది. మళ్ళీ మేము తిరుగు ప్రయాణం అని ఎక్కడికన్నాం ఏంటి అన్నది ఈ వ్లాగ్ చివరి వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది. ఓకేనా? ఇక చూసేసేయండి వ్లాగ్. ఊరు నుంచి వచ్చామో రాలేదో వెంటనే తిరుగు ప్రయాణం అనేది మళ్ళీ మొదలు పెట్టాము. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అనుకుంటారేమో మీరు. ఈ వ్లాగ్ ఎటు ఎండింగ్ వరకు చూస్తారుగా, చూడగానే మీకే అర్థమైపోద్ది. సో రావటం ఏ బ్యాగులు ఈ రోజే ఓపెన్ చేసాం, విప్పాం, సర్దేశాం, మళ్ళీ మొత్తం ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది చూడండి, బాగుంటుంది వ్లాగ్. సో ఇప్పుడే బయలుదేరాం అనమాట. ఇప్పటికిప్పుడు తీసుకున్న డెసిషన్. ఇంతకుముందు తెలుసు కానీ మేము వెళ్తామని అనుకోలేదు, కానీ ఇప్పటికిప్పుడు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. అసలు ఈ చెమట్లేంద్రా స్వామి, స్నానం అనవసరంగా చేశాను. ఇక్కడే సబ్రుద్ధి చేసుకుంటే పోయి నిలబడి. సో అయితే బయలుదేరుతున్నాం అనమాట. చూస్తా ఉండండి, బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందరం వెళ్తున్నాం, లక్కీ గాడు, ప్రిన్స్ అమ్మ, నేను, మావిడ. సో దారిలో ఇంకెవరెవరు యాడ్ అవుతారో అది కూడా చూద్దరు. ఓకేనా? సరే బయలుదేరుతామా? సరే మరి. ఎవరన్నా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయారేమో, గుర్తు చేస్తున్నాను. ఒకసారి గుర్తుంచుకొని వీడియోని లైక్ చేస్తా ఉండండి. ద నెక్స్ట్ డే రాత్రి బయలుదేరటం వచ్చేయటం కూడా అయిపోయింది. ఎక్కడ వీడియో కూడా తీయలేదు అనమాట. 11 గంటలకి బయలుదేరాం, 2:30కి వచ్చాం. లక్కీ ఎక్కడికి రా, అప్పుడే తెల్లారిందిరా, వెళ్ళండి. ఇదిగోండి ఎక్కడికి వచ్చారండి బావగారు, ఎక్కడికి వచ్చారండి? ఏంటి ఫ్రెష్లా? అదేదో కిట్ ఉంటుంది కదా బావా, సేమ్ అలాగే పట్టుకున్నాం. అది మా ఆవిడని పొగిడితే చాలండి, ఏదో చేసింది. నిన్న దెబ్బ తగిలిందండి కాలికి, అదే పడేసింది. నీకు ఎంత కుట్రరా. ఇదిగోండి ఊరైతే వచ్చేసామన్నమాట. ఏ బావా ఎక్కడికి వచ్చాం మనం? ఏంది బావా, ఏమైంది కంగారు తీసాం? లక్కీ గడితే పాల డబ్బానా? మరి ఉంటుంది చూడు సరిగ్గా. పింక్ కవర్ ఇది ఫ్రూట్స్ దాంట్లోనా? ఓకే. ఇదిగోండి చుట్టాలు ఇంటికి అయితే వచ్చాం అనమాట. మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం అది కూడా సస్పెన్సే. ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయమాకంటే, మేము ట్రిప్కి అలాగ రాలేదు. మళ్ళీ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారేమో. చాయ్ మేము ఫస్ట్ టీ తాగేసి ఇడ్లీ తిని మళ్ళీ చాయ్ తాగుతాం. ఇంకోసారి మా వెనకమాల పెద్ద విమానాశ్రయం ఉంది, ఫ్లైట్లో వెళ్ళి గాలి సౌండ్ వస్తూ ఉంటుంది, ఏమనుకోమాకండి, కూలర్ సౌండ్. ఇదిగోండి అన్నయ్యేమో అప్పుడే పిల్లలకి స్నానాలు కూడా చేయించేసింది. ప్రిన్స్ అమ్మకి అయిపోయింది, లక్కీ గాడికి అయిపోయింది. ఇక నేను ఏ హెల్ప్ చేయడానికి లేదనమాట. పాపం మా ఆవిడకి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇన్ని పనులు ఒకేసారి చేస్తుంది. మజా చేసినాలే. ఇవన్నీ బుక్లో రాసి పెట్టుకుని ఇంటికి వెళ్ళాక చెప్పిందండి ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇది చూసారా? ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి. తిన్నాము, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసాం, పడుకున్నాం, ఇప్పుడు లేచాం. రాత్రి అంతా నిద్రలేదు కదా, ఊరికే పడుకుని పోయాము. సో మా వాళ్ళు లేవగానే ఇక్కడ చెట్టుకే పండిన కాయలు అంట. చూడండి కలర్ ఎంత బాగుందో, మస్తుంది కదా, సూపర్ ఉంది.
కడిగిస్తానండి బాబు, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఉండండి. సూపర్ ఉందండి. ఇలా ఇలా అని ఇలా నొక్కి ఇలా అంటే రసం నోట్లోకి వెళ్తుంది. ఇగో నీకు ఇస్తే నీకు తినడం రాదమ్మా. బాగుంది. తొక్క తీయొద్దే. భలే ఉన్నాయండి. ఎలా ఉందమ్మా? బాగుందంటే బాగుంది బావా. సూపర్ ఉంది. చెప్పు పప్పకి ఎలా ఉందా? నా చిన్నప్పుడు వచ్చి పాల ఐస్, సేమియా ఐస్, సగ్గు బియ్యం. ఇప్పుడు సామానం కదా అయ్యే ఇంకేం కలదు. అప్పుడు ఉంది. ఇప్పుడు ఇవెంత? 10 పుల్ల ఐస్ 10 రూపాయలా? 10 రూపాయలు ఉంటాయండి పుల్ల ఐస్. ఎలా ఉంది తల్లి? బాగుందా? ఎలా ఉందమ్మా? చిన్నప్పుడు అమ్ముతారా? చిన్నప్పుడు అమ్మేవాళ్ళు. చిన్నప్పుడు టౌన్లో దొరికితాయి, దొరకవు. టైం వచ్చేసి దాదాపు 7:30 అవుతుంది, 7:15 అవుతుందండి. మరి కొద్దిసేపట్లో అయితే బయలుదేరుతున్నాం అనమాట. కొద్దిసేపట్లో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది. ఇప్పుడైతే ఫుడ్ తింటున్నాం అనమాట. అందరూ స్నానాలు అయిపోయినాయి, పిల్లలు అందరూ అయిపోయింది. బయలుదేరటమే. వ్యాన్ కూడా వచ్చేసింది. నేను తినేసానండి. ఫ్రెండ్స్ అమ్మను అను తింటున్నారు. గుత్తి వంకాయ టమాటా పచ్చడి అనమాట. ఇంకొక అరగంటలో బండి అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇవి అందరూ వచ్చేసి బయట రెడీగా ఉన్నారు. అను, బాబాయ్ గారు, అదిగోండి ప్రిన్స్ అమ్మ, లక్కీ గారు పడుకున్నాడు. వ్యాన్ మాట్లాడారనమాట. రెడీగా ఉంది వ్యాన్ కూడా. ఇంకెళ్ళ దగ్గర నుంచి బయలుదేరటమే. ఇదిగోండి అందరి లగేజీలు ఇక్కడికి వచ్చినాయి. అది మా లగేజ్ బ్లాక్ది. వస్తుంది వ్యాన్. అదిగోండి వ్యాన్ వస్తుంది. బయలుదేరామండి. వ్యాన్ కూడా వచ్చేసింది. బయలుదేరామండి. వ్యాన్ స్టార్ట్ అయింది. నిల్చోకూడదు, నువ్వు ఆపుకోలేవు. ఇది పంప పక్కన నిల్చోక నిల్చో. బయలుదేరింది అంటున్నా. కూర్చో కాసింది. ఇదిగోండి ఇప్పుడే దిగాము అందరం. ఇక్కడ స్టేయింగ్ అనమాట. ఈ రూమ్లో అందరం చుట్టాలందరూ ఉన్నారు. వాళ్ళని కావాలని తీయలేదండి నేను. ఇదిగోండి ఈరోజు ఇక్కడ పడుకొని పొద్దున్నే ఇంతకు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు కదా, చెప్తాను ఉండండి. ఇదే రూము. ఇక్కడ వండుకునే సెటప్ అనుకుంటా. ఇదే రూము. ఇదిగోండి మొత్తం లగేజ్. ఇంకా తెస్తున్నారు పిల్లల లగేజ్. అది ఆ వ్యాన్లో వచ్చాం. ఇది లగేజ్ మొత్తం. ఇప్పుడు దర్గా దగ్గరికి వెళ్ళట్లేదండి. ఇప్పుడు గేట్లు వేసి ఉంటాయంట. రేపు వెళ్ళటమే అనమాట దర్గా దగ్గరికి. నేను చెప్పా కదా అనుకోకుండా తిరుగు ప్రయాణం అని. అది ఇదేనమాట దర్గాకి. ఎక్కడికి వచ్చామంటే దర్గాకి వచ్చామండి. రహమతాబాద్ దర్గా ఉంటుంది కదా, అక్కడికి రావడం. రేపు చూపిస్తాను దర్గా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే వచ్చామన్నమాట. అక్కడ రూమ్స్ అయితే తీసుకున్నాము. పడుకొని పొద్దున్న అక్కడికి వెళ్ళి రేపటి బ్లాగ్ రేపు కంటిన్యూ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫైనల్గా రూమ్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఈ రూమ్లో అయితే ఉంటున్నాము. సో మనం వచ్చింది దర్గా దగ్గరికి అని చెప్పేసి వచ్చాము. దర్గా ఎక్కడ బాబు? ఇది రహమతాబాద్ అండి. ఏ ఏరియా బాబు ఇది?
పామూరుకి దగ్గరండి. పామూరు నుంచి ఒక 60 కిలోమీటర్లు వచ్చింది. సో ఇక్కడికైతే వచ్చాం అనమాట. రేపు పొద్దున్నే 4 గంటలకి మేకపోతులు అయితే కోస్తారు. మా చుట్టాలకి వాళ్ళకి మొక్కు ఉందనమాట 3 నిద్రలు చేయటం. సో అందుకని చెప్పేసి ఈ రోజు నైట్ కౌంట్, రేపు నైట్, ఎల్లుండి నైట్, ఇలా 3 రోజులు కౌంట్ వచ్చింది. ఎల్లుండి నైట్ అయిపోయి 12 దాటిన తర్వాత బయలుదేరేటట్టుగా ప్లాన్ అయితే చేసుకున్నారు అనమాట. ఎలా ఉంది ఏంటి అన్నది రేపటి బ్లాగ్లో చూడండి. ఏ దర్గాకి వచ్చా, ఎక్కడుంది అంటే మీకు అంటే ఎలా ఉంది ఏంటి అన్నది తెలిసింది కదా. సో అది లారీలో వచ్చామన్నమాట. అష్టకష్టాలు పడతా వచ్చాము. ఎందుకు అంటే తెలిసిందే కదా, అటు తీటాలి ఇటు తీటాలి కామన్గా చిన్న చిన్న ఉంటాయి. కానీ ఇక్కడ ప్లేస్ ఏంటంటే రోడ్డు చాలా అంటే చాలా బాగుంది. చాలా వరకు బెటర్గానే వచ్చేసాము. మళ్ళీ రేపు పొద్దున్నే రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా బాబా? బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. లక్కీ బాయ్. తులసి బాయ్. బాబాయ్ బాయ్. నేను కింద పడుకుంటున్నాను ఏంటి కొట్టాడా? బాయ్. చూడు బాయ్. సరే ఫ్రెండ్స్ మరి బాయ్.